ఎమ్మెల్సీ తకల్పల్లి రవీంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న రోడ్ షోలో సీఎం మాట్లాడిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? రోడ్ షో ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే ఉప ఎన్నికకు సంబంధించి ఇన్నిసార్లు పర్యటించడం, ఇన్ని డివిజన్లలో పాల్గొనడం నిజంగా ఆశ్చర్యకరం. గతంలో ఎప్పుడు కూడా జరగలే. ఆయన అసహనం, ఫ్రస్ట్రేషన్ ఆయన అంత అర్థమవుతాను. అందుకనే 7 నుంచి 10 సార్లు ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ నియోజకవర్గంలో ఉంటుంది. నిన్న ఆయన రేవంత్ నగర్ డివిజన్ లో మాట్లాడిన తీరు ఎంత సిగ్గుచేటు, ఎంతగా దిగజారిన ముఖ్యమంత్రి అనడానికి మరొకటి మనకు కనిపించదు. ఇక్కడ ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు, ఎంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పనిచేస్తున్నా కూడా ఆయన అసహనం ఆయన మాటల్లో కనిపిస్తుంది. ఏం మాట్లాడతాడో తలతోక లేకుండా మొత్తం చెత్త కనిపిస్తున్నది. ఆయన పర్యటనలో వచ్చి పంపించుకోరాదు నీ ఇంటెలిజెన్స్ వాళ్ళని. ఏ బజార్లో, ఏ గల్లీలో ఏడ చెత్త ఎత్తుతున్నారు అనేది ఇంత దుర్మార్గంగా ఉంది. దోమలు ఉన్నాయి, రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కంపు కొడుతున్నారు అంటే కేటీఆర్ గారి మీద అన్న మాటలు సభ్య సమాజం ఎవరైనా హర్షించేదా? 10 ఏళ్ళు చెత్త ముఖ్యమంత్రి పనిచేసిండు, 2 ఏళ్ల నుంచి ఏం బిక్తున్నామని ప్రజలు అంటున్నారు. ఓ బుద్ధి లేని ముఖ్యమంత్రి, సిగ్గు లజ్జ లేక గత ప్రభుత్వం మీద, గత నేతల మీద 2 ఏళ్లు నువ్వు అయింది. నిన్న చెత్త తీయలేదేందని ఇవాళ మాట్లాడతాంలే. మేము 2 ఏళ్ల నుంచి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎన్నికలు లేవు, మున్సిపల్ ఎన్నికలు లేవు, పరిపాలన స్తంభించిపోయింది, స్థానిక వ్యవస్థలు మొత్తం కుదేలైపోయినాయి, అధికారులు మొత్తం లంచాలకు అవినీతి పాల్పడుతున్నారు, పరిపాలన గాలికి వదిలేసారు. ఇవన్నీ చేయాల్సిన నువ్వు 2 ఏళ్ల నుంచి నువ్వు అధికారంలో ఉంటే ఇవాళ చెత్త తీయడం లేదు, దోమల బెడద బాగుంది, విష జ్వరాలు వస్తున్నాయని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు? పనికి మాలే వెధవ మాటలు మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్న బిడ్డ. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు నీకు ఏ రకమైన బుద్ధి చెప్పాలని. సోయి తప్పి మది తప్పి మాటలు మాట్లాడడం తప్ప మరి ఇంకోటి లేదు. ఇంకోటి అంటాడు ఈ మొనగాడు నిన్న ఇక్కడికి వచ్చి, ముస్లిం ప్రజలారా మీకు అంతో ఇంతో ఇజ్జత్ ఉందంటే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇజ్జత్ ఉంది, ఆ ఇంత ఇజ్జత్ కూడా బోడగొట్టుకోకండి అంటాడు. ఏమున్నదిరా నాయన నీ వల్ల ఇజ్జతు? 2 ఏళ్ల నుంచి ఏమి ఇజ్జతు నిలబెట్టినావు? రంజాన్ తోఫా పంపినవా? ముస్లిం మసీదులకి మౌజం